Hello, people. Welcome to our channel. It's me, Kirti. సో, వీడియో ఏంటి అంటే ఇదైతే మన ఫస్ట్ మినీ వ్లాగ్ అన్నమాట మన ఛానల్‌లో. అసలు చాలా అనుకున్నాను ఎలా చేయాలి? ఏం చేయాలి? అసలు ఏం పెట్టాలి అనేసి. బట్ ఎలాగో ఇవాళ ఒక సందర్భం ఉండింది. అదే పోస్ట్ చేస్తే ఎలా ఉంటది? అనే చిన్న ఆలోచనతో ఇదైతే స్టార్ట్ చేశాను. అస్సలు ప్రిపేర్డ్ అవ్వలేదు. ర్యాండమ్‌గా తీశానండి. ఆబ్వియస్లీ వీడియో అయితే కొంచెం మెస్సీగాను, కొంచెం క్లమ్జీగాను ఉంటది. తిట్టుకోకండి. నేను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సో, కమింగ్ బ్యాక్ టు ద వీడియో. మేమైతే ఇవాళ వరంగల్‌లోని హనంకొండ కళ్యాణ్ జ్యువెలర్స్‌కి వెళ్ళాం గోల్డ్ షాపింగ్ కోసమైతే. అదన్నమాట. ఎప్పటినుండో అనుకుంటున్నాం ఇలా గోల్డ్ షాపింగ్ చేయాలి మమ్మీ కోసం అనేసి. బట్ టైం కుదరక, సిచ్యువేషన్ కలిసి రాక అసలు ఇప్పటి వరకు అవుతలేదు. పోస్ట్‌పోన్ అవుతూనే వచ్చింది. ఏదైనా టైం, సందర్భం వస్తే గాని అవ్వవు అంటారు కదా! మేబీ ఆ సందర్భం ఇవ్వాలి అనుకుంటా. అందుకని మార్నింగే లేచి రెడీ అయ్యి బై బస్ అయితే మేము స్టార్ట్ అయిపోయాము. బై బస్ ఎందుకు వెళ్ళామంటే మాకు కార్ లేదు కాబట్టి. సో, అలా అన్నమాట. తొర్రూరు నుండి స్టార్ట్ అయ్యి వరంగల్ కళ్యాణ్ జ్యువెలర్స్‌కైతే వచ్చేసాం ఫైనల్లీ. గోల్డ్ కొనడం అనేది మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి అయితే ఒక అచీవ్మెంట్ అని చెప్పాలి. అలాంటి గోల్డ్ కొనడానికి ఇలాంటి షాప్స్‌లో కాక మంచి షాప్స్‌లో తీసుకుంటే బెటర్ అనేసి ఒక ఉద్దేశంతో కళ్యాణ్ జ్యువెలర్స్‌కి అయితే వెళ్ళడం జరిగింది ఇవాళ. సో, అది మా ఉద్దేశం అయితే కాదు. మా మమ్మీకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుందాం అనేసి ఒక ఆలోచన అన్నమాట. కళ్యాణ్ కంటే ముందు కూడా మన గుండంకల్ లలితా జ్యువెలర్స్‌కి అయితే వెళ్ళి చూడడం జరిగింది. బట్ యాజ్ యూజువల్ మా మమ్మీకైతే ఆ డిజైన్స్ నచ్చలేవు. నాకైతే ప్రైజెస్ కళ్యాణ్‌తో పోల్చుకుంటే లలితా జ్యువెలర్స్‌లో బాగుండి అనిపించింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే గోల్డ్ వేసుకునేది మా మమ్మీ కాబట్టి, మమ్మీకి ఎక్కడ నచ్చితే అక్కడ తీసుకుందాం అనే ఉద్దేశంతో మళ్ళీ కళ్యాణ్ జ్యువెలర్స్‌కే వెళ్ళేది. అక్కడే చూసుకున్నాం. అక్కడే నచ్చింది మా మమ్మీకి. అన్నీ చూసింది. ఏ డిజైన్ ఏంటి అని. ఆబ్వియస్లీ ఆడవాళ్ళంటే అలాగే అనుకోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది మన గోల్డ్ కాబట్టి కొంచెం టైం తీసుకొని చూడటం బెటర్ అనిపించింది. అండ్ అక్కడికి వెళ్ళాక 50% ఆఫ్ అని అదని ఇదని ఏదో చెప్పారు. బట్ అది గోల్డ్‌కి అయితే వర్తించలేదు మాకు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మాకైతే ఆ గోల్డ్ నచ్చింది. మేము తీసుకున్న ప్రైస్‌ని బట్టి, మాకున్న గోల్డ్‌ని బట్టి లాస్ట్ మాదైతే ఏదైతే పాత గోల్డ్ ఉందో ఆ గోల్డ్ వేసి మేము కొంచెం మనీ యాడ్ చేసుకొని గోల్డ్ అయితే తీసుకున్నాము. అండ్ వాళ్ళ స్కీమ్స్ గురించి కూడా వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేశారు. మంత్లీ ఎంత పే చేసుకుంటే, ఎన్ని మంత్స్ పే చేసుకుంటే ఎంత గోల్డ్ తీసుకోవచ్చు ఏంటి అనేసి. అదైతే నేను మీకు పిక్చర్ కూడా పెడతాను. మీకు ఎవరికైనా యూస్‌ఫుల్ అనిపిస్తే మీరు అది చూసుకొని చేసుకోవచ్చు. పిక్ చూసుకున్నట్టయితే ఇది కళ్యాణ్ జ్యువెలర్స్‌లో గోల్డ్ స్కీమ్ అన్నమాట. మనము మంత్లీ 5,000 11 మంత్స్ పే చేసుకుంటే ఆ 11 మంత్స్‌లో ఎంత గోల్డ్ అయితే వచ్చిందో ఆ అమౌంట్‌కి తరుగు అండ్ మేకింగ్ చార్జెస్ ఏవి లేకుండా మనకైతే గోల్డ్ ఇస్తారనమాట. ఒకవేళ మీకు ఆ అమౌంట్‌తో సరిపోదు, ఆ గోల్డ్ సరిపోదు అనుకుంటే మనం ఇంకా పెంచుకోవచ్చు. మనకి మనీ కూడా సేవ్ అవుతుంది. ఎవరికైతే గోల్డ్ తీసుకోవాలి బట్ మనీ సరిపోదు అనుకున్న వాళ్ళకైతే ఈ స్కీమ్ బాగా యూజ్ అవుతది. మా విషయానికొస్తే మేమైతే లిక్విడ్ క్యాష్‌తో గోల్డ్ తీసుకున్నాము. లిక్విడ్ క్యాష్ ప్లస్ మా మమ్మీకి పాత బంగారం ఉంటే ఆ బంగారం వేసి పైన ఎక్స్ట్రా ఉన్న క్యాష్‌తో మేము గోల్డ్ తీసుకున్నాము. 11 మంత్స్ వరకు వెయిట్ చేద్దామంటే అప్పటికి మళ్ళీ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలీదు. మళ్ళీ ఏమొస్తాయో తెలీదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటేనే అలాగా. సో, అలాగని ఎందుకు ఇప్పుడు ఎట్లాగో తీసుకుంటే అయిపోతది ఒక పని. అప్పటికి మళ్ళీ గోల్డ్ రేట్స్ పెరిగితే అప్పుడు ఇంకా కొనలేము అనేసి ఇవాళ మేము తీసుకున్నాము. సో, ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే మేము వెళ్ళింది ఇక్కడ నుండి 4 మెంబర్స్ అండి. మా మేనమామయ్య, అత్తమ్మ, నేను, మమ్మీ. మేము నలుగురం సెలెక్ట్ చేసిన గోల్డ్‌ని కూడా మా మమ్మీ సెలెక్ట్ చేయలేదు అసలు. లిటరల్లీ 1 అవర్ మొత్తం తిరిగి, మొత్తం చూసి, అన్నీ చూసిన తర్వాత మా మమ్మీ తీసుకున్న గోల్డ్ అయితే ఇది అన్నమాట. మార్కెట్‌లో ఇన్ని కొత్త మోడల్స్ ఉంటే నీకు ఇదొక్కటే ఎందుకు నచ్చింది మమ్మీ అని నేను మా మమ్మీని అడిగితే, మా మమ్మీ చెప్పిన ముచ్చట ఏంది అంటే, మార్కెట్‌లో చాలా ఉన్నాయి మమ్మీ. అది అందరూ ఏసుకోవచ్చు. కానీ గోగుతాడు, కొంతమంది గోపితాడు అని కూడా అంటారంట. ఈ గోపుతాడు ఏసుకునేది మాత్రం ఖచ్చితంగా ముత్తైదువులు ఏసుకుంటారు. ఆ చైన్స్ ఎవరైనా ఏసుకోవచ్చు. కానీ ఇదైతే ఏసుకోగలమా? లేం కదా! సో, దానికున్న ప్రాముఖ్యత దీనికుండదు. దీనికున్న ప్రాముఖ్యత దానికుండదు అనేసి. లిటరల్లీ నాకు కొంచెం సాటిస్ఫైడ్ అనిపించింది అది. సో, ఇలా కూడా ఉంటది అనొచ్చు అనేసి.
సో అలా ఈ విధంగా మా ఇలా గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా మమ్మీ అయితే ఇవాళ 31 గ్రాములు అంటే 3 తులాల 1 గ్రాము పుస్తెల తాడు అయితే తీసుకుంది. చాలా నెలల తర్వాత మేము అనుకున్నది ఇవాళ సక్సెస్ అయింది. అది అనుకోకుండా ఏదైనా టైం వస్తే కానీ అవ్వదు అనుకోవడానికి ఇది కూడా మాకు ఒకలా అనిపించింది అనమాట. టైం వస్తేనే ఏదైనా అవుతుంది, మనం అనుకుంటే అవ్వదు అనేసి. సో అలా 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 మార్నింగ్ 9కి వెళ్ళి మధ్యాహ్నము 12-12:30 వరకు అది కంప్లీట్ చేసుకొని అక్కడ నుండి బయటికి వచ్చేసి మేము కొద్దిసేపు అలా ఇలా కూర్చొని మాట్లాడుకొని ఫొటోస్ తీసుకొని మెల్లగా ఇంటికి వచ్చేసాము. ఇలా మా మమ్మీ గోల్డ్ షాపింగ్తో ఇవాళ మై డే కంప్లీట్ అయిపోయింది. అలాగే మా వ్లాగ్ కూడా కంప్లీట్ చేశాను నేను. ఇలాగే మంచి వ్లాగ్స్తో ముందు రావాలి, ఇంకా బెటర్గా రావాలని కోరుకుంటూ ఈ రోజుకి టాటా.